In this video we will discuss about నాయిస్ ఇన్ ఎఫ్ఎం రిసీవర్. ఎఫ్ఎం రిసీవర్లో ఉన్న నాయిస్ అనేది మనము ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఏంటంటే ఓవరాల్ వచ్చేసి మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది నాయిస్ ఇన్ ఎఫ్ఎం రిసీవర్. ఫస్ట్ వచ్చేసి ఎఫ్ఎం సిగ్నల్, ఇది ఇన్పుట్. ఎస్ఆఫ్టీ అనేది మాడ్యులేటెడ్ సిగ్నల్. సమ్మేషన్ నాయిస్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాం? డబ్ల్యూఆఫ్టీతో ఇండికేట్ చేస్తాం అనమాట. ఇది వచ్చేసి బ్యాండ్ పాస్ ఫిల్టర్, బీపీఎఫ్ అంటే బ్యాండ్ పాస్ ఫిల్టర్కి ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఈ బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ ఏంది? ఎక్సాఫ్టీ ఈక్వల్ టు ఎస్ఆఫ్టీ అంటే మాడ్యులేటెడ్ సిగ్నల్, అదే ఎన్ఆఫ్టీ అంటే నారో బ్యాండ్ సిగ్నల్ అనమాట. ఇక్కడ ఇది మొత్తం వచ్చేసి దీనికి ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్కి ఇస్తాం అనమాట. ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ అనేది ఏం చేస్తుంది అంటే మనకు ఓన్లీ ఈ ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ మనం డీమాడ్యులేషన్ అయినా అనొచ్చు. డీమాడ్యులేషన్ అన్న ఫ్రీక్వెన్సీ డిస్క్రిమినేషన్ అన్న ఏంటంటే అన్ని సిగ్నల్స్ అనేది రిమూవ్ చేసి ఓన్లీ ఒరిజినల్ సిగ్నల్ అంటే ఏంది? మెసేజ్ సిగ్నల్ ఒక్కటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఇది అవుట్పుట్ వచ్చేసి వైఆఫ్టీ. దిస్ ఈజ్ ద బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ నాయిస్ ఇన్ ఎఫ్ఎం రిసీవర్. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనము ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు ఏసీ కాస్ 2πfct ప్లస్ 2πkf ఇంటిగ్రల్ 0 to t m(t) × dt. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. ఇది ఏంటంటే నార్మల్గా మనకు ఈ ఎఫ్ఎం డిస్క్రిమినేషన్లో మనకి ఈక్వేషన్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఎఫ్ఎం డిస్క్రిమినేషన్లో ఇలా ఉంటుంది. నార్మల్ వచ్చేసి ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు ఏసీ కాస్ 2πfct ప్లస్ దీనంతా దాని బదులు మనం ఏమనుకో, ఇది ఫ్రీక్వెన్సీ, ఇది వచ్చేసి సై ఆఫ్ టీ అనుకుందాం. ఈ టోటల్గా దీన్ని సై ఆఫ్ టీ అనుకుందాం. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సై ఆఫ్ టీ ఈక్వల్ టు సై ఆఫ్ టీ అంటే ఏంది? ఇదే కదా మనం అనుకున్నాం, 2πkf ఇంటిగ్రల్ 0 to t m(t) × dt. ఇది మనము సై ఆఫ్ టీ అనుకుందాం, ఫై ఆఫ్ టీ అనుకున్నాం. ఇది ఫై అనమాట, ఫై ఆఫ్ టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుందాం. ఓకేనా, ఇంతవరకు క్లియర్ కదా? ఇప్పుడు ఛానల్ ఎస్ఎన్ఆర్ అంటే సిగ్నల్ నాయిస్ రేషియో. సిగ్నల్ నాయిస్ రేషియో అనేది ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ ఫిగర్ ఆఫ్ మెరిట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫిగర్ ఆఫ్ మెరిట్కి ఫార్ములా ఏంటంటే మనకు ఎస్ఎన్ఆర్ క్యారియర్ బై ఎస్ఎన్ఆర్ అవుట్పుట్. ఇది మనకు ఫార్ములా అనమాట. ఇప్పుడు ఎస్ఎన్ఆర్ క్యారియర్కి వచ్చేసి మనకు యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ బై యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్. ఇది మనకు ఫార్ములా. ఫస్ట్ మనం ఏం కనుక్కోవాలి? యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ కనుక్కోవాలి అంటే ఈ ఆఫ్ ఎస్ఆఫ్టీ స్క్వేర్ అనమాట. ఎస్ఆఫ్టీ అంటే ఏంది? ఇది ఎస్ఆఫ్టీ వచ్చేసి ఇది కదా. మనం దీన్ని స్క్వేర్ చేద్దాం. స్క్వేర్ చేస్తేనే మనకి యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది వస్తుంది. ఈక్వల్ టు ఎస్ఆఫ్టీ అంటే సబ్స్టిట్యూట్ చేసినాం, ఏసీ కాస్ 2πfct ప్లస్ 2πkf ఇంటిగ్రల్ 0 to t m(t) dt హోల్ స్క్వేర్. సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఏమైంది? ఇదంతా మనము జీరోగా కన్సిడర్ చేసుకుంటాం, 0 అయిపోద్ది. అప్పుడు ఇంకా ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు ఇక్కడ దీన్ని చేస్తే ఏమైపోద్ది? దీని యావరేజ్ పవర్ వచ్చేసి ఇదేంది? ఏసీ కాస్ 2πfct. ఏసీ అంటే ఏంది? యాంప్లిట్యూడ్ ఆఫ్ క్యారియర్ అంటే సి అంటే క్యారియర్. ఇక్కడ కూడా ఎఫ్సి అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్యారియర్ అనమాట. ఇంతవరకు ఓకేనా? దీన్ని మనం యావరేజ్ పవర్ కనుక్కుంటే క్యారియర్కి యావరేజ్ పవర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, AC²/2 అంటే ఎస్ఆఫ్టీ ఈక్వల్ టు AC²/2 వచ్చింది. ఇది వచ్చేసి యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్. నెక్స్ట్ యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ సిగ్నల్. నెక్స్ట్ ఏంది కింద ఉండేది? యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్. యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్ చూసుకుంటే దీనికి ఫార్ములా వచ్చేసి నాయిస్ ఇంటూ బ్యాండ్విడ్త్. నాయిస్ అంటే ఏంది? నాయిస్ యొక్క యావరేజ్ వచ్చేసి N0/2. N0 అంటే నాయిస్ అవుట్పుట్ బై 2, యావరేజ్ కాబట్టి బై 2 ఇంటూ బ్యాండ్విడ్త్ అంటే ఏంది? 2ω. 2 క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది? N0ω అవుతుంది. ఇది యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్. ఇప్పుడు మనము రెండు కనుక్కున్నాం కదా. ఈ రెండు వచ్చేసి మనము ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్లో ఇది, నెక్స్ట్ యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్లో N0ω. ఇది అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది? క్యాలిక్యులేట్. సబ్స్టిట్యూట్ చేస్తే AC²/2 బై N0ω. అప్పుడేమైంది? ఈ 2 అనేది పైన ఉంటుంది కాబట్టి కిందికి వస్తుంది. AC²/2 ఇంటూ N0ω అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ ఏ అనుకుందాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కావాలంటే రఫ్లో చేసి చూపిస్తా చూడండి. యావరేజ్ పవర్ ఆఫ్ మాడ్యులేటెడ్ సిగ్నల్ ఏమొచ్చింది? AC²/2 వచ్చింది. నెక్స్ట్ బై యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ సిగ్నల్ ఏమొచ్చింది? N0ω వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి, ఇక్కడ ఈ 2 అనేది మనకు పైన ఉంది, ఇక్కడ కిందికి వస్తుంది. AC²/2 N0ω ఇది అనమాట వచ్చింది. ఇది ఎస్ఎన్ఆర్ రేషియో, సిగ్నల్ నాయిస్ రేషియో ఫర్ క్యారియర్. సి అంటే క్యారియర్కి, ఇది ఏ అనుకుందాం. నెక్స్ట్ ఏం కనుక్కోవాలి?
ఎస్ఎన్ఆర్ అవుట్పుట్ అంటే సిగ్నల్ నాయిస్ రేషియో అవుట్పుట్ కనుక్కోవాలి. దీని ఫార్ములా యావరేజ్ పవర్ ఆఫ్ డీమాడ్యులేటెడ్ సిగ్నల్, అక్కడ వచ్చేసి మాడ్యులేటెడ్ సిగ్నల్. యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్ ఇది సేమ్ అనమాట. ఇది కనుక్కోవాలి మనం ఇప్పుడు డీమాడ్యులేటెడ్ సిగ్నల్లో దాని యొక్క యావరేజ్ పవర్. నెక్స్ట్ అవుట్పుట్ ఎస్ఎన్ఆర్ కనుక్కోవాలంటే మనకు దీని యొక్క బ్యాండ్ పాస్ ఫిల్టర్ యొక్క అవుట్పుట్ కావాలి. ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ కదా. ఈ ఫార్ములాని మీ బేస్ చేసుకొని మనం కనుక్కుంటాం. ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ. ఎన్ ఆఫ్ టీ అంటే ఏంది? ఎన్ ఆఫ్ టీ ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఫేజ్. మ్యాగ్నిట్యూడ్ని దేనితో ఇండికేట్ చేస్తాం? ఆర్ ఆఫ్ టీతో ఇండికేట్ చేస్తాం. అలానే ఫేజ్ని సై ఆఫ్ టీతో ఇండికేట్ చేస్తాం. ఓకేనా? ఎన్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఆర్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct ప్లస్ సై ఆఫ్ టీ. ఇది మనకు ఎన్ ఆఫ్ టీ అంటే. ఈ ఎన్ ఆఫ్ టీ తీసుకొని పోయి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎక్స్ ఆఫ్ టీ ప్లస్ ఎస్ ఆఫ్ టీ ప్లస్ ఎన్ ఆఫ్ టీ ఉంది కదా, దాంతో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎక్స్ ఆఫ్ టీ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ టీ అంటే ఏంది? ఏసీ కాస్ 2πfct ప్లస్ సై ఆఫ్ టీ ప్లస్ ఇక్కడ ఎన్ ఆఫ్ టీ అంటే ఏంది? ఆర్ ఆఫ్ టీ ఇంటూ కాస్ 2πfct ప్లస్ సై ఆఫ్ టీ. ఇది ఈక్వేషన్ నెంబర్ 6 అనుకుందాం. నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటెడ్ యాజ్ మ్యాగ్నిట్యూడ్ దేంతో రిప్రజెంట్ చేస్తాం? ఆర్ ఆఫ్ టీ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎన్ఐ స్క్వేర్ ఆఫ్ టీ ప్లస్ ఎన్క్యూ స్క్వేర్ ఆఫ్ టీ. ఇది మనకు దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ రిప్రజెంటేషన్ చేసే దానికి ఫార్ములా అనమాట. ఇక్కడ ఎన్ఐ అంటే ఏంది, ఎన్క్యూ అంటే ఏందో చూద్దాం. ఎన్ఐ అంటే వచ్చేసి ఇన్ ఫేజ్ నాయిస్ కాంపోనెంట్. నెక్స్ట్ ఎన్క్యూ అంటే ఏంది? క్వాడ్రాచర్ నాయిస్ కాంపోనెంట్. ఈ రెండు అనేది రాయాలి ఇక్కడ. వేర్ ఎన్ఐ ఈక్వల్ టు ఇన్ ఫేజ్ నాయిస్ కాంపోనెంట్, ఇది వచ్చేసి క్వాడ్రేచర్. క్యూ అంటే క్వాడ్రేచర్ నాయిస్ కాంపోనెంట్. ఇది మనకు ఆర్ ఆఫ్ టీ. దీని యొక్క మ్యాగ్నిట్యూడ్ అనేది ఇలా ఉంటుంది. నెక్స్ట్ సై ఆఫ్ టీ ఉంది కదా. సై ఆఫ్ టీ ఈక్వల్ టు టాన్ ఇన్వర్స్ ఆఫ్ ఎన్క్యూ ఆఫ్ టీ బై ఎన్ఐ ఆఫ్ టీ. ఇది మనకు ఫార్ములాలో ఇవనేది మనకు ఈ డెరివేషన్ చేయాలి. ఇవనేది వస్తాయి అనమాట. మ్యాగ్నిట్యూడ్కి ఇది, అదే సై ఆఫ్ టీ. ఫేజ్కి అనేది ఇది. ద అవుట్పుట్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద ఫేజ్ డీవియేషన్. ఈ అవుట్పుట్ అనేది దేనికి ప్రపోర్షనల్గా ఉంటుంది? ఫేజ్ యొక్క డీవియేషన్కి ఈ అవుట్పుట్ అనేది ప్రపోర్షనల్గా ఉంటుంది. అవుట్పుట్ అంటే మనకేమొచ్చింది? ఫిగర్లో అవుట్పుట్ లాస్ట్లో ఏముంది? అవుట్పుట్ చూడండి. ఫిగర్ లాస్ట్లో అవుట్పుట్ ఏంది? వై ఆఫ్ టీ కదా. వై ఆఫ్ టీ అనేది తీసుకున్నాం. వై ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π ఇంటూ ddt ఆఫ్ ఫై ఆఫ్ టీ ప్లస్ ఎన్క్యూ ఆఫ్ టీ బై ఏసీ. ఇది మనకు వై ఆఫ్ టీ అవుట్పుట్ అనమాట. ఇక్కడ చూడండి, ఇది కదా. ఇక్కడ ఇది వై ఆఫ్ టీ వచ్చేసి 1/2π ఇంటూ ddt ఆఫ్ టీటా ఆఫ్ టీ. ఇక్కడ టీటా ఆఫ్ టీ అంటే ఏంటంటే టీటా ఆఫ్ టీ ఈక్వల్ టు ఫై ఆఫ్ టీ ప్లస్ ఎన్క్యూ ఆఫ్ టీ బై ఏసీ. ఇది మనకు టీటా ఆఫ్ టీ అంటే. ఈ టీటా ఆఫ్ టీ తీసుకొని మనం ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నెంబర్ 5 ఇన్ ఈక్వేషన్ నెంబర్ 4. వై ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π ddt ఇంటూ ఈ టీటా ఆఫ్ టీ అంటే ఏంది? ఫై ఆఫ్ టీ ప్లస్ ఎన్క్యూ ఆఫ్ టీ బై ఏసీ. ఓకే. నెక్స్ట్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు 1/2π ఇంటూ ddt. ఈ ఫై ఆఫ్ టీ అంటే ఏంది? మనకు స్టార్టింగ్ చూసుకున్నాం కదా. ఫై ఆఫ్ టీ అంటే ఏంది? 2π kf ఇంటిగ్రల్ 0 to t m ఆఫ్ టీ ఇంటూ dt. స్టార్టింగ్లో ఫై ఆఫ్ టీ చూసుకున్నాం కదా, ఇది. నెక్స్ట్ ఎన్క్యూ ఆఫ్ టీ బై ఏసీ. నెక్స్ట్ వై ఆఫ్ టీ ఈక్వల్ టు kf m ఆఫ్ టీ. ఈ d/dt చేస్తే kf m ఆఫ్ టీ ప్లస్ 1/2π ఏసీ ఇంటూ d/dn ఎన్క్యూ ఆఫ్ టీ. ఇది మనకు ఓవరాల్గా వస్తుంది అనమాట. దీన్ని kf m ఆఫ్ టీని ఏమంటామంటే డీమాడ్యులేటెడ్ సిగ్నల్ అంటాం. నెక్స్ట్ 1/2π ఏసీ ఇంటూ d/dn ఆఫ్ ఎన్క్యూ ఆఫ్ టీని ఏమనుకుంటామంటే నాయిస్ సిగ్నల్ అంటాం. ఎన్ ఉంది కాబట్టి నాయిస్ సిగ్నల్. ఇది వచ్చేసి డీమాడ్యులేటెడ్ సిగ్నల్. యావరేజ్ పవర్ ఆఫ్ డీమాడ్యులేటెడ్ సిగ్నల్ కనుక్కుంటే యావరేజ్ పవర్ ఆఫ్ డీమాడ్యులేటెడ్ సిగ్నల్ వచ్చేసి మనకి యావరేజ్ పవర్ ఇందాక చెప్పినా కదా, డీమాడ్యులేటెడ్ సిగ్నల్ అనేది తీసుకుంటాం. ఈ ఆఫ్ కేఎఫ్ ఎంటీ ఆఫ్ స్క్వేర్. ఇదేమైంది? ఈ స్క్వేర్ అనేది పంపిస్తే కేఎఫ్ స్క్వేర్ అవుతుంది. కేఎఫ్ అంటే ఏంది? ఫ్రీక్వెన్సీ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఫర్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫ్రీక్వెన్సీ సెన్సిటివిటీ. ఇది కాన్స్టెంట్ అనమాట. ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఫర్ ఫేజ్. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కాబట్టి ఫ్రీక్వెన్సీకి ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎం స్క్వేర్ ఆఫ్ టీ. ఈ స్క్వేర్ అనేది లోపల పంపిస్తే ఎం స్క్వేర్ ఆఫ్ టీ. నెక్స్ట్ కేఎఫ్ స్క్వేర్ ఇంటూ ఎం అంటే ఏంటంటే మెసేజ్ సిగ్నల్కి పవర్ అంటే ఏంటంటే ఈ ఎం స్క్వేర్ ఆఫ్ టీ ఎక్కడున్నా మనం పీ అనేది వాడతాం అనమాట. ఇక్కడ పీ స్క్వేర్ అని పెట్టాం. ఓన్లీ పీ, పవర్ అనేది పీలోనే ఉంటుంది. నెక్స్ట్ ఫార్ములా ప్రకారం యావరేజ్ పవర్ ఆఫ్ నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్విడ్త్ అనేది దీంతో ఎలా ఉంటుంది అంటే మనకు 2 ఇంటూ n0 ఒమేగా w³ బై
3 ఇంటూ ఏసీ స్క్వేర్. ఇది వచ్చేసి ట్వైస్ ఉంటుంది, ఇది వచ్చేసి థ్రైస్ ఉంటుంది. ఇది అనేది ఇలా ఉంటుంది అనమాట. నాయిస్ ఇన్ మెసేజ్ బ్యాండ్ విడ్త్లో ఇలా ఉంటుంది పవర్. నెక్స్ట్ ఇప్పుడు మనకు ఓవరాల్గా ఏంది, మనకు ఫార్ములా ప్రకారం వచ్చేసి ఎస్ఎన్ఆర్ అవుట్పుట్ సిగ్నల్ నాయిస్ రేషియో అవుట్పుట్ వచ్చేసి ఈక్వల్ టు ఇది KF²P బై ఇది 2N0 ω³ 3AC². ఇదంతా కింద ఉంది, మనకి ఎక్కడ వెళ్తుంది, పైకి వెళ్తుంది. అప్పుడు ఏమైంది 3 ఇంటూ KF² PAC². ఇదంతా పైకి పోయింది. నెక్స్ట్ కింద ఏముంది 2N0 ω³ అయింది. ఇది ఈక్వేషన్ నెంబర్ బి అనుకుందాం. ఫ్రమ్ ఏ అండ్ బి చూస్తే ఈ ఎఫ్ అనేది ఏంటంటే ఫిగర్ ఆఫ్ మెరిట్. ఎఫ్ అంటే ఫిగర్ ఆఫ్ మెరిట్ అంటే ఏంటంటే ఎస్ఎన్ఆర్ అవుట్పుట్ బై ఎస్ఎన్ఆర్ క్యారియర్. ఎస్ఎన్ఆర్ అవుట్పుట్ అంటే ఏమొచ్చింది, ఇదే కదా, 3KF² ఇంటూ PAC² బై 2N0 ω². అదే ఎస్ఎన్ఆర్ క్యారియర్ ఏమొచ్చింది, ఇందాక ఫైండ్ అవుట్ చేసినాం కదా. ఎస్ఎన్ఆర్ క్యారియర్ వచ్చేసి మనకు NC² బై 2N0 ω. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకుంటే అదే సబ్స్టిట్యూట్ చేసిన AC² బై 2N0 ω. ఇప్పుడు ఇదంతా ఇక్కడ ఇది పైకి వెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది. 3KF² ఇంటూ PAC బై 2N0 ω². ఇది పైకి పోతే ఇక్కడ కింద ఉండేది పైకి పోద్ది, ఇక్కడ పైన ఉండేది కిందికి వస్తుంది. రెసిప్రోకల్ అయింది, ఇది పైకి ఇది కిందికి. 2N0 ω బై AC². ఇప్పుడు దీంట్లో క్యాన్సిలేషన్ చేయండి. ఒమేగా ఇక్కడ ఒమేగా పోతే అప్పుడు ω² ఉంటుంది. నెక్స్ట్ 2N ω0 అంటే పూర్తిగా క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ AC² క్యాన్సిల్ అయిపోతే అప్పుడు ఏమైంది 3KF² ఇంటూ P బై కింద ఇక్కడ క్యూబ్ కాబట్టి ఇక్కడ క్యూబ్ అంటే 1 పోతే ఎప్పుడు ఏముంటుంది, 3లో 1 పోతే 2 ఉంటుంది, అంటే ω². ఫిగర్ ఆఫ్ మెరిట్ వచ్చేసి 3KF² ఇంటూ P బై ω². ఇక్కడ P అంటే ఏంటంటే AM²/2. P ప్లేస్లో AM²/2 అనేది సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఏమైంది 3KF² ఇంటూ P ప్లేస్లో AM²/2. ఇక్కడ 2 ఉండేది కింద ఉంది కాబట్టి పైన ఉంది కాబట్టి కిందికి వచ్చింది. అప్పుడు 3/2 ఇంటూ KF² ఇంటూ AM² బై ω². 3/2 అనేది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టిన, రిమైనింగ్ KF ఇంటూ AM బై ω. ఈ స్క్వేర్లు అన్నీ పూర్తిగా ఒకే దానికి ఇచ్చేసిన. దిస్ ఈజ్ ద ఫిగర్ ఆఫ్ మెరిట్ ఫర్ FM, నాయిస్ ఇన్ FM రిసీవర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.